అండ్ మంచి ఆర్టిస్ట్. ఎంతో ఆయనతో అత్యంత సన్నిహితం తర్వాత సుశాంత్ ప్రసాద్ గారితో వర్క్ చేసిన అదృష్టం ప్రసాద్ గారికి దక్కింది. అండ్ నేను రావత్ ప్రసాద్ గారితో నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా నా ఫిల్మ్స్లో రావత్ ప్రసాద్ గారు నేను డైరెక్ట్ చేసే అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సో ఆ సందర్భంగా నేను డెఫినెట్గా బాధపడుతున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ నేను కోల్పోయాను. మంచి మనిషితో వర్క్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ నేను కోల్పోయాను. అన్ఫార్చునేట్లీ ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన వాయిస్ ఆయన ఎసెట్. ఎందుకంటే ఆయన యాస ఏదైతే ఉందో ఆ యాసతోనే చాలా హిట్ అయ్యారు. బట్ ఆయన వాయిస్ మేము తీసుకోలేకపోయాం. యాక్చువల్ చెప్పాలంటే మూవీ ఈ పాటికి మొత్తం అంతా అయిపోయింది కేవలం ఆయన వాయిస్ తప్ప. అంటే ఆయన ఆడియో లాంచ్ కూడా యాక్చువల్లీ డిసెంబర్లో మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ ఆయన ఒంట్లో బాగాలేకపోవడం, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు వైజాగ్లో కూడా రావాలి ఆడియో లాంచ్కి, లేకపోతే బాగుండదు. అంటే ఆయన మళ్ళీ తిరిగి వస్తారు అనే ఒక ఉద్దేశంతో ప్రసాద్ ఉన్నాం కానీ బట్ unfortunately as it is a chronic cancer from the last 4 years.